ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్యలో వాదన మొదలవుతుంది. అది ఏంటంటే త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేది. వాదన మరీ ఘోరంగా అవ్వడంతో అది చల్లార్చడానికి బ్రహ్మకి నచ్చచెప్పడానికి ట్రై చేస్తారు. కానీ బ్రహ్మ మాట వినలేదు. నేనే గొప్ప అని అరుస్తున్నాడు. అదే సమయంలో వాళ్ళ ఇద్దరి మధ్య ఒక లింగ రూపం ప్రత్యక్షమయ్యి స్తంభంలా శివుడు దర్శనమిచ్చాడు. ఈ లింగం మొదలు చివర బ్రహ్మ విష్ణువు కూడా కనుక్కోలేకపోయారు. చివరికి విష్ణువు శివుడికి ఈ జ్వాలలింగాన్ని అభిషేకించడం మాకు సాధ్యం కాదు, కనుక మీరు మా పూజలు అందుకోవడానికి ఒక రూపం అవతరించు స్వామి అని ప్రార్థించాడు. దాంతో శివుడు శాంతించి అదే ప్రదేశంలో శివలింగంగా మారారు. అదే మొట్టమొదటి శివలింగం. అదే సమయంలో వచ్చిన కాంతి కిరణాలు ఈ భూమి మీద 64 ప్లేస్లలో పడ్డాయి. ఈ 64లో 12 మాత్రం చాలా శక్తివంతమైనవి. వాటినే మనం జ్యోతిర్లింగాలు అని పిలుస్తున్నాం. ఒకప్పుడు శివుడు ఈ కేదార్నాథ్లో తిరిగేవారు అని చరిత్ర చెప్తుంది. ఇక్కడ 6 నెలలు మనుషుల ద్వారా శివుడు పూజలు అందుకుంటారు. ఇంకొక 6 నెలలు దేవతల చేత పూజలు అందుకుంటారు. అందుకే ఈ కేదార్నాథ్ ని దేవభూమి అంటారు. కేదార్నాథ్ ఉత్తరాఖండ్ స్టేట్ లో బద్రీనాథ్ కి దగ్గరలో ఉంది. ఈ గుడి మందాకిని నది దగ్గరలో ఉంది. ఈ నదిలో నీళ్లు అక్కడ మంచు పర్వతాలు కరగడం వల్ల ఆ నదిలో చేరుతుంది. ఈ గుడిని చేరుకోవడం అంత ఈజీ కాదు. ఈ గుడిని సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ చేస్తారు. దర్శించుకునే వాళ్ళు అప్పుడే వెళ్ళాలి. శీతాకాలం మొదలవ్వగానే ఈ గుడిని మూసేస్తారు. మళ్ళీ వేసవికాలం వచ్చేంత వరకు తెరవరు. ఇదే ఇక్కడ ఆచారం. భక్తులు ఈ గుడిని చూడాలంటే చార్ధామ్ యాత్ర చేయాలి. చార్ధామ్ అంటే ఈ యాత్ర మొత్తం 4 ప్రదేశాలని దర్శించుకోవడం. అవి ఏంటంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. కేదార్నాథ్ ని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ చూసి వెళ్తారు. అసలు కేదార్నాథ్ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారనేది ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ చరిత్ర కథల ప్రకారం ద్వాపర యుగంలో కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధంలో పాండవులు గెలుస్తారు. యుద్ధంలో తన సొంత కౌరవులనే చంపాల్సి వచ్చిందని, దాంతో వాళ్ళ పాపాల నుండి విముక్తి పొందడానికి శివుడిని దర్శించడం కోసం హిమాలయాలకి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు ఎద్దు రూపంలో ఉంటాడు. కానీ పాండవులు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్ళిపోతారు. దాంతో పాండవులకి ఎద్దు వెనక భాగం మాత్రమే దర్శనం అవుతుంది. దాంతో పాండవులకి పాప విముక్తి కలుగుతుంది. ఇలా ఆ దర్శనం తర్వాత గుడిని పాండవులు నిర్మించారని చెప్తారు. ఇది ఒక కథ. కానీ మహాభారతంలో కేదార్నాథ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక పురాణాల్లో ఇంకొక కథ ఏంటంటే, పూర్వం హిమాలయ పర్వతాల్లో బద్రీ క్షేత్రం అవతల వైపు కేదారేశ్వరంలో నరనారాయణలు అనే ఇద్దరు మట్టిలో ఒక శివలింగాన్ని తయారు చేశారు. ఆ లింగాన్ని ఈశ్వరుడిగా భావించారు. ప్రతిరోజు ఆ లింగానికి అర్చన చేసేవారు. దాంతో వాళ్ళ పూజలకి పొంగిపోయిన శివుడు మట్టి శివలింగంలో నుండి బయటకొచ్చి ఏం కావాలో కోరుకోమంటారు. అప్పుడు వాళ్ళు, స్వామి మీరు ఇక్కడే బద్రీ క్షేత్రం అవతల హిమాలయ పర్వతాలపై స్వయంభూలింగంగా వెలిసి లోకాన్ని కాపాడండి అని స్వామిని కోరుకుంటారు. శివుడు దానికి ఒప్పుకొని అక్కడ వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఈ విధంగా కేదార్నాథ్ వెలిసింది అని చెప్తూ ఉంటారు. ఇలా ఏర్పడిన మంచు కొండల్లో వెలిసిన గుడిని చేరుకోవడం చాలా కష్టమని చెప్పాలి. కానీ శివుడి అనుగ్రహం ఉంటే చాలా తేలికని చెప్తూ ఉంటారు. శివుడు ఇక్కడ నుండి కైలాసానికి చేరుకున్నారు అని పురాణాల్లో చెప్తున్నాయి. గుడి ముందు భాగంలో కుంతీదేవి, పాండవులు, కృష్ణుడి విగ్రహం ఉంటుంది. గుడి ముందు నంది విగ్రహం ఉంటుంది. 1000 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్న ఈ గుడిని పెద్ద రాతి కట్టడాలని ఉపయోగించారు. ఎలాంటి విపత్తు అయినా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. అందుకే 2013లో వరదల వల్ల చుట్టూ అంతా నాశనం అయిపోయింది. కానీ ఈ గుడి మాత్రం చెక్కు చెదరలేదు. ఈ గుడిని సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన రోజే తెరుస్తారు. ఈ 6 నెలలు కేదార్నాథ్ కి దేవతలు వచ్చి పూజలు చేస్తారని నమ్మకం. ఈ గుడి మధ్యాహ్నం 1 మూసేసి మళ్ళా సాయంత్రం 4 గంటలకి తెరుస్తారు. కేదార్నాథ్ లో 4 నుంచి 5 గంటల సమయంలో చీకటి పడుతుంది. చీకటి తర్వాత ఆలయం చాలా అందంగా ఉంటుంది. కేదారేశ్వర స్వామిని సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో విశేష హారతి ఇస్తారు. గుడి లోపల హారతి ఇస్తున్నప్పుడు గుడి వెనక సాధువులు శంఖం పూరిస్తారు. గుడిని మూసే ముందు ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తారు. తిరిగి ఆ గుడిని తెరిచినప్పుడు జ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంటుంది. 6 నెలలు గుడిని మూసి తర్వాత తెరిచి చూసినా ఆ జ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంటుంది. అది ఎలా అని ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం. ఇదంతా ఆ శివుడి మహిమ అని అంటూ ఉంటారు. కేదార్నాథ్ గుడిని దర్శించడానికి వెళ్తున్న వాళ్ళు మధ్యలో చనిపోతే వాళ్ళకి మోక్షం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.